హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చేసి బీరకాయ ఇంకా పెసరపప్పు వేసి కూర చేస్తున్నా అండి. వెలిగించా ప్యాన్ పెట్టి దానిలో ఒక 2 స్పూన్ల నూనె వేసాను. వేడయ్యాక 1 స్పూను ఆవాలు జీలకర్రను, 1 ఎండుమిరపకాయ అవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యాక 1 రెమ్మ కరివేపాకు, 1/2 స్పూను పసుపు. బీరకాయలో పప్పుల కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయ వేగిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయను కూడా మంచిగా నూనెలో మగ్గించుకోవాలి. బీరకాయ కొంచెం మగ్గాక 1/2 స్పూను ఉప్పు వేస్తున్నా అండి. ఉప్పు వేస్తే బీరకాయలో నీళ్ళు వస్తాయి అన్నమాట. అలాగే మనం నానబెట్టుకున్న పెసరపప్పు 1 గంట ముందు నానబెడితే మంచిగా ఉడుకుతుందండి. పెసరపప్పు ముందే వేస్తే బీరకాయతో పాటు ఉడికిపోతుంది అన్నమాట. బీరకాయలో నీళ్ళతో పాటు మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు తీసి చూద్దాం. నీళ్ళు అయిపోయినాయండి. పప్పు ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. నేను ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు పోస్తున్నా పప్పు ఉడకటానికి. నీళ్ళు దగ్గర పడేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తీసి చూద్దాం. బీరకాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి, వెయిట్ లాస్ అవడానికి పనికొస్తుంది. అలాగే ఇంకా హార్ట్కి చాలా మంచిదన్నమాట. తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా అలాగే దీనిలో విటమిన్స్ సి, కే ఉంటాయి అన్నమాట. బి చాలా మంచిది ఆరోగ్యానికి. తొందరగా అరుగుదల అవుతుందండి చిన్నపిల్లలకు కూడా చాలా మంచిగా. ఇంకా 2 నిమిషాలు ఉడకాలి. చూద్దాం. మూత తీసి నీళ్ళు దగ్గరకు వచ్చినాయి కదా. ఇప్పుడు దీనిలోకి ఇందాక 1/2 స్పూన్ వేసా కదండి, ఇప్పుడు ఇంకో 1/2 స్పూను రుచికి సరిపడా వేస్తున్నాను అనమాట. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అలాగే 1 ఫుల్ స్పూను కారము మంచిగా దీనిలో కలుపుకొని దగ్గరకు కావాలంటే దగ్గర చేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం ఇలా ఉండాలంటే గ్రేవీలాగా ఇలాగా బంద్ చేసుకోవచ్చు. నేను కొంచెం దగ్గర చేస్తున్నా. మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుదాం. మూత తీసి అంతే, అయిపోయిందండి. అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నమాట బీరకాయ పెసరపప్పు కర్రీ. సరే, వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది. అంతేనండి ఇవాళకి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా మంచిది బీరకాయ కూర, మీరు ఒకసారి ట్రై చేయండి. సరే, అయిపోయిందండి. పెసరపప్పు చూసారా మంచిగా ఉడికిపోయింది. నేను 1 స్పూన్ తిని చూపిస్తానే. భలేగా ఉందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆపేసాను. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.